హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మగబీర మొక్క గురించి మాట్లాడుకుందాం. దీని తెలుగులో మగబీర మొక్క, ఇంగ్లీష్లో అనిసోమెల్స్ మలబారిక అని అంటారు. ఈ మొక్క భారతదేశం, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషస్, అండమాన్ దీవుల్లో కనబడుతుంది. ఈ మొక్క 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, 1.5 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. ఈ మొక్క వడ్రంగి తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం చేయబడుతుంది. ఈ మొక్క ఎక్కువగా వసంత ఋతువు మధ్యలో ఎక్కువ పువ్వులు కలిగి ఉంటుంది. అంతేకాదు, సంవత్సరం పొడవునా ఇది పువ్వులను పూస్తుంది. దీని పువ్వులు 2 రోజులు ఉండి రాలిపోతూ ఉంటాయి. దీని పువ్వులు 2.2 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఈ మొక్క మంచు ఉండే సమయంలో పువ్వులు లేటుగా పూస్తాయి. ఈ మొక్కను ఎక్కువగా సువాసన సౌందర్య సాధనల కోసం ఉపయోగిస్తుంటారు. ఈ మొక్క యొక్క అన్ని భాగాలు పుట్టుకతో వచ్చే మానసిక వైకల్యాలు, జ్వరాలతో సహా అనేక రకాల చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మొక్క యొక్క ఆకులను మంగు మచ్చలున్న చోట బాగా నలిపి పూస్తే తగ్గుముఖం పడతాయి. అలాగే తామర ఉన్న చోట దీని యొక్క ఆకులను బాగా దంచి దాంట్లో కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని తామరపై రాస్తే తామర తగ్గుతుంది. తామరకి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు అలర్జీ వలన బాగా ఏడుస్తుంటారు. ఈ ఆకులను బాగా నలిపి దాంట్లో కొంచెం పసుపు వేసి చిన్న తెల్లటి గుడ్డలో కట్టి మలతాడు కడితే అలర్జీతో బాధపడుతున్న పిల్లలు ఏడుపు ఆపేస్తారు. ఈ చెట్టు యొక్క ఔషధాలను ఆదివారం అమావాస్య రోజున బాగా పనిచేస్తాయని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది ఈ చెట్టు యొక్క ఆకులను కానీ వేరును కానీ ఆదివారం అమావాస్య రోజున తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి కడతారు. దీని వలన దుష్టశక్తులు ఇంటి వద్దకు రావని వారి నమ్మకం. చిన్నపిల్లలు కిసురుతో బాగా ఏడుస్తుంటారు. అలాంటి పిల్లలకు ఈ ఆకులను బాగా నలిపి దాంట్లో కొంచెం పసుపు వేసి చిన్న తెల్లటి గుడ్డతో కట్టి మలతాడు కడితే ఆ కిసురు ఆపి ఏడుపు ఆపేస్తారు.